Hi everyone, welcome to Ramanjan Maths Academy. Okay, మనం ప్రజెంట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ బి సర్కిల్స్ చాప్టర్లో వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్స్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఈ క్లాస్లో వన్ మోర్ ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. సో ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ పాసెస్ టు ద పాయింట్స్ 2, -3 and -4, 5 and whose center lies on the line 4x plus 3y plus 1 is equal to 0. సో ఏం లేదు, మనం ఒక సర్కిల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో ఈ సర్కిల్ 2 పాయింట్స్ నుండి పాస్ అవుతుందట. సో 2, -3 అనే పాయింట్, తర్వాత -4, 5 అనే పాయింట్ నుండి పాస్ అవుతుంది. అట్లాగే దీనికి సెంటర్ ఉంటుంది కదా, ఈ సెంటర్ అనేది ఈ లైన్ పైన ఉందంట. సో 4x plus 3y plus 1 is equal to 0 అనే లైన్ పైన ఉంది. సో ఇది మనకిచ్చిన ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకొని మనం ఈ సర్కిల్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆ సర్కిల్ ఈక్వేషన్ తెలియదు కాబట్టి ఆ సర్కిల్ ఈక్వేషన్ని కన్సిడర్ చేసుకుందాం. సో లెట్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఈజ్ x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. సో ఇది సర్కిల్ ఈక్వేషన్, దీని ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో దీనికి సెంటర్ ఏమవుతుంది? సో దీనికి సెంటర్ -g, -f అవుతుంది. అంటే ఈ సెంటర్ -g, -f. సో ఈ -g, -f అనే పాయింట్ 4x plus 3y plus 1 is equal to 0 అనే లైన్ పైన ఉంది. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్కిల్ పైన మనకి 2, -3 అనే పాయింట్, -4, 5 అనే పాయింట్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ఈ 2 పాయింట్స్ ఈ సర్కిల్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేయాలి. సో సాటిస్ఫై చేయడం అంటే ఏంటి? ఈ 2 పాయింట్స్ దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనం ఫస్ట్ ఏమవుతుందో చూద్దాం. సో సింపుల్గా మనకి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమేం కావాలంటే g వాల్యూ కావాలి, f వాల్యూ కావాలి, c వాల్యూ కావాలి. సో మన మెయిన్ ఇంటెన్షన్ అది అంతే. g, f, c వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి వాటిని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అంతే. ఓకే. సో ఫస్ట్ మనం 2, -3 అనే పాయింట్ని సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్ ఈక్వేషన్లో. అంటే x అంటే 2, అంటే -3 దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 స్క్వేర్ అంటే 4, -3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2g ఇంటూ x అంటే 2 ప్లస్ 2f ఇంటూ y అంటే -3 ప్లస్ c is equal to 0. So this is 2 into 2 is 4g and 2 into -3 is -6f plus c and this is 4 plus 9 is 13. So which is equal to 0. Equation number 2 అనుకోండి. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా ఉంది కదా, -4, 5 అనే పాయింట్. -4, 5 అనే పాయింట్ కూడా సర్కిల్ పైనే ఉంది కాబట్టి సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో -4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, నెక్స్ట్ 2g ఇంటూ 4 అంటే -4. సో దిస్ is 2f ఇంటూ y అంటే 5 ప్లస్ c is equal to 0. సో దిస్ is -8g and this is 2 into 5 is 10f plus c and this 16 plus 25 is 41 which is equals to 0. Equation number 3. ఓకే. సో మనకి ఇచ్చిన 2 పాయింట్స్ని సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేసేసాం, మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. సో తర్వాత ఇంక ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? అండ్ హూజ్ సెంటర్ లైస్ ఆన్ ద సర్కిల్ అన్నాడు. సో ఈ సర్కిల్కి సెంటర్ ఏంటి అసలు? -g, -f అనుకున్నాం కదా. సో సెంటర్ లైస్ ఆన్ 4x plus 3y plus 1 is equal to 0. That means -g, -f lies on 4x plus 3y plus 1 is equal to 0. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 4 into x అంటే -g ప్లస్ 3 into f and y అంటే -f ప్లస్ 1 is equal to 0. సో దిస్ ఈజ్ -4g -3f ప్లస్ 1 is equal to 0. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ అంటే ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 3ని సాల్వ్ చేసి దీంట్లో నుండి c క్యాన్సిల్ అయ్యేటట్టు చూద్దాం. సో c క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా మనకి g అండ్ fలలో ఈక్వేషన్ ఉంటుంది. ఈక్వేషన్ 4 కూడా g అండ్ fలలో ఈక్వేషనే. అంటే ఈ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి g అండ్ fలలో ఈక్వేషన్ వస్తుంది. ఆల్రెడీ g అండ్ fలలో ఇంకో ఈక్వేషన్ ఉంది కాబట్టి ఆ రెండింటిని సాల్వ్ చేస్తే మనకి g వాల్యూ, f వాల్యూ వస్తుంది అంతే. ఓకే. సో జస్ట్ సాల్వింగ్ ఈక్వేషన్ 2 and 3. Solving 2 and 3. Okay. So this is 4g minus 6f plus c plus 13 is equal to 0. Equation 2 రాసుకున్నాం. నెక్స్ట్ ఈక్వేషన్ 3 రాద్దాం. -8g plus 10f plus c plus 41 is equal to 0. సైన్ చేంజ్ చేద్దాం. ప్లస్ మైనస్ 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 ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. సో 4g ప్లస్ 8g అంటే ఇది 12g అవుతుంది. -6f -10f అంటే -16f అవుతుంది.
సో 13 మైనస్ 41 అంటే -28 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీంట్లో నుంచి మనం 4ని కామన్ చేయొచ్చు. చేసేటప్పుడు ఇది 3g, 4ని కామన్ చేద్దాం. 4 కామన్ చేస్తే 3g, సారీ ఇది నేను f రాశాను. సో 3g మైనస్ 4f మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. సో 4 ఇటు పంపించేస్తే 0 అయిపోతుంది. సో దిస్ ఈజ్ 3g మైనస్ 4f మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఈక్వేషన్ 4ని ఈక్వేషన్ 5ని సాల్వ్ చేద్దాం. ఈక్వేషన్ 4 ఈక్వేషన్ 5ని సాల్వ్ చేస్తే మనకి ఏమైందంటే g వాల్యూ f వాల్యూ వస్తుంది. సో సాల్వింగ్ దీస్ టూ ఈక్వేషన్స్ బై యూజింగ్ క్రిస్ క్రాస్ మెథడ్. ఓకే, నేను కొంచెం పైన రాస్తున్నాను. Solving equation 4 and 5 by using criss-cross method. So దీంట్లో f minus 3 1 minus 4 minus 3. So this is minus 3 1 minus 4 minus 3. అట్లనే ఈక్వేషన్ 5లో ఉన్న కోఎఫిషియన్స్ కూడా రాద్దాం మనం సేమ్ అట్లనే. ఈక్వేషన్ 5లో ఉన్న కోఎఫిషియన్స్ ఏంటి అంటే ఇక్కడ -4 -7 3 -4 -4 -7 3 -4. ఓకే, నేను కోఎఫిషియన్స్ రాస్తాను ఇక్కడ. సో వీటిని సాల్వ్ చేద్దాం. ఇప్పుడు ఈ రెండింటిపైన g అని, ఈ రెండింటిపైన f అని, ఈ రెండింటిపైన 1 అని రాసుకుందాం. సో దిస్ ఈజ్ g బై 3 into 7 is 21 minus, so this is 4, so this is plus 4 అవుతుంది. So this is equal to f by, okay, so this is f by 3 minus into minus plus 7 into 4 is 28 is equal to 1 by minus into minus plus 4 4 just 16 minus 3 into minus 3, this is 9 is equal to, this is g by 25 is equal to f by minus 25 is equal to 1 by 25. సో వీళ్ళ కట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు g is equal to 1 అవుతుంది అండ్ f by minus 1 equal to 1 అంటే f is equal to minus 1 అవుతుంది. సో మనకి g వాల్యూ f వాల్యూ వచ్చింది. సో నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను మన సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఏమేం కావాలి, g వాల్యూ f వాల్యూ c వాల్యూ కావాలి. బట్ ఆల్రెడీ మనకి g వాల్యూ f వాల్యూ వచ్చేసింది, ఇంకా జస్ట్ c వాల్యూ వస్తే సరిపోతుంది. సో దీనికోసం సబ్స్టిట్యూట్ g, f ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2లో 3లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఎక్కడైనా. సో వాట్ ఈజ్ ఈక్వేషన్ 2? 4g minus 6f plus c plus 13 is equal to 0. So this is 4 into g value is 1. So 6 into f value is minus 1 plus c plus 13 is equal to 0. 4 minus into minus plus. So this is 6 plus c plus 13 is equal to 0. So this is 10 plus 13 is 23. C plus 23 is equal to 0. Therefore c is equal to minus 23. సో మనం ఇప్పుడు g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ అన్నీ ఫైండ్ అవుట్ చేసేసాం. సో వీటన్నిటిని తీసుకెళ్ళి మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి అంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో సబ్స్టిట్యూట్ g, f అండ్ c ఇన్ ఈక్వేషన్ నెంబర్ 1. సో వాట్ ఈస్ 1? x square plus y square plus 2gx plus 2fy plus c is equal to 0. So that means this is x square plus y square plus 2 into g value is 1 into x plus 2 into f value is minus 1 into y plus c value is minus 23, which is equal to 0. Okay, so therefore this is x square plus y square plus 2 into 1 into x into 2x, 2 into minus 1 into y into minus 2y minus 23 is equal to 0. So this is required equation of the circle. Okay, so next class lo manam inkoka most important problem discuss cheddam. Okay, thank you.